వెల్కమ్ బ్యాక్. ఇక డీటెయిల్స్ చూస్తే ఇన్నాళ్ళు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అంటుంది తెలంగాణ బీజేపీ. ఇంతకీ పార్టీలో ఏం జరిగింది? ఎన్నడూ లేని కాన్ఫిడెంట్ పార్టీ నేతల్లో కనిపించడానికి కారణాలేంటి? ఏలేటి చేసిన మ్యాజిక్ ఏంటి అనేది తెలియాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఎన్నడూ లేని దృశ్యాలు ఇటీవలే దర్శనమిస్తున్నాయి. ప్రజల కోసం పోరాడేందుకు నేతలంతా ముందుకు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు గ్రూపు రాజకీయాల ముద్రను చెరిపివేస్తూ రాష్ట్ర బీజేపీ నేతలంతా ఇప్పుడు ఒకతాటిపైకి వచ్చారు. అది కూడా రైతుల కోసం పోరాటం చేసేందుకు కావడం విశేషం. రైతు గోస, బీజేపీ భరోసా బస్సు యాత్ర పేరుతో వరి, మొక్కజొన్న, జొన్నల కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర ఆలస్యము, మిల్లుల వద్ద విక్రయాలు, తరుగు పేరిట క్వింటలుకు 4 కిలోల కోత విధిస్తూ రైతులను మోసం చేస్తున్న తీరును బీజేపీ తీవ్రంగా ప్రశ్నిస్తుంది. ఈ యాత్ర ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే బీజేపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపిన ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నది ఎవరి వ్యూహం అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. పార్టీలోని అంతర్గత విభేదాలను పక్కన పెట్టించి అందరినీ ప్రజా సమస్యల వైపు మళ్లించిన నాయకుడు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కీలక నేతలందరినీ బస్సు యాత్రలో భాగం చేసి క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. దీంతో రైతుల్లో నమ్మకం, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఒక్కసారిగా పెరిగింది. బస్సు యాత్రలో గజ్వేల్ ఎంట్రీ కీలక మలుపుగా మారింది. తన సొంత నియోజకవర్గంలో రైతులు ఇబ్బంది పడుతున్నా మాజీ సీఎం కేసీఆర్ స్పందించడం లేదని బీజేపీ విమర్శిస్తుంది. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ బృందం గజ్వేల్లో అడుగు పెట్టగానే పరిస్థితి మారిపోయిందని చెబుతున్నారు. బీజేపీ నేతల ఒత్తిడితో కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి ఒక్క రోజులోనే 30 లారీలను ఏర్పాటు చేసి ధాన్యం తరలింపు చేపట్టారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కేసీఆర్ చేయలేని పనిని మహేశ్వర్ రెడ్డి టీం ఒక్క విజిట్తో సాధించిందని బీజేపీ అంటుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విజయం అనంతరం కేంద్ర బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కొనే నాయకుడిగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎదుగుతున్నారనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మొదటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ రైతు సమస్యలపై గట్టిగా స్పందిస్తున్న ఆయన ఈ యాత్రలో కూడా ప్రభుత్వ లెక్కలను తప్పుపడుతూ క్షేత్రస్థాయిలో ఆధారాలతో ప్రశ్నిస్తున్నారు. రైతాంగం కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని, రైతులను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రైతుల ఆందోళనలు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు ప్రారంభించిందని బీజేపీ చెబుతోంది. ఈ కొనుగోళ్లు ప్రారంభం కావడానికి ప్రధాన కారణం తమ పోరాటమేనని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇదంతా మహేశ్వర్ రెడ్డి వన్ మన్ షో విజయమనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మరి మీరు పూర్తిగా ధాన్యం కొనరు, చివరి ధాన్యం వరకు నేనే కొంటాను, చివరి ఇత్తు వరకు నేనే కొంటానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు కానరాకుండా పోయిండు. ఈ రాష్ట్రంలో తడిచిన ధాన్యాన్ని కూడా మాయిస్టర్ వచ్చినా కూడా కొనుగోలు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, ఎంఎస్పీ ధరను ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కానరాకుండా పోయిండు. మరి ఎక్కడనో ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గం కాదు ఇది. ఈరోజు ఈ పెద్దపల్లిలో అధికార పక్ష ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా ఇంత గోసపడతా ఉన్న రైతులంటే ఏ రకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతున్నదో అర్థమవుతా ఉన్నది. ఈరోజు 600 లారీలు ఇక్కడి నుంచి కదిలినప్పటికీ కూడా ఇక్కడ మరి అనేక వందల లారీల పంట ఇక్కడ ఇంకా పడున్నది. మరి ఈరోజు 10 సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మరి ఈ సభను రద్దు చేసి ఎన్నికలకు వస్తావా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు 10 సంవత్సరాలు దేవుడెరుగు, నీ కాలం పూర్తి చేసుకుంటావా? ఈరోజు రైతులు పడుతున్నటువంటి గోస, రైతన్ననే కాదు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు గోసపడతా ఉన్నారు. విద్యార్థులు ఫీ రియంబర్స్మెంట్ లేక బాధపడుతున్నారు.
అదే మాదిరిగా యువతకు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. మహిళలకు మీరు ఇస్తామన్న 2,500 రూపాయలు రాక బాధపడుతున్నారు. మీరు ఇస్తామన్నటువంటి అనేకమైనటువంటి 420 హామీలు మీరు నెరవేర్చకుంటే నీ ఇచ్చిన హామీలు నెరవేర్తేమని బాధపడతా ఉన్నారు. ఏదేమైనా రైతు గోస బీజేపీ భరోసా యాత్రతో తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ గ్రాఫ్ ఎంత పెరిగిందన్నది పక్కన పెడితే పార్టీ నేతలంతా ఒక్క తాటిపైకి రావడం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇకపై కూడా బీజేపీ ఇదే ఐక్యతను కొనసాగిస్తుందా లేక మళ్లీ అంతర్గత విభేదాలు బయటపడతాయా అన్నది చూడాలి.